గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్ 1 పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, గ్రూప్ 1 పరీక్షపై తెలంగాణ హైకోర్టు అనూహ్యమైన తీర్పు వెల్లడించింది. మొదట మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో మెయిన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో దానికి సంబంధించినటువంటి జాబితాను మొదట రద్దు చేసింది. అయితే ఇప్పుడు మెయిన్ పరీక్షలకు సంబంధించి మాత్రమే అభ్యంతరం ఉంది కాబట్టి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి, రీవాల్యుయేషన్ జరపాలి. ఒకవేళ రీవాల్యుయేషన్ సక్రమంగా జరగలేదని భావిస్తే గనక మళ్లీ 8 నెలలలోపు మెయిన్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. చాలా కీలకమైనటువంటి తీర్పుగా మనం భావించాల్సి ఉంది. చాలా మంది దాదాపు 18 నుంచి 20 మంది పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేసినటువంటి అభ్యర్థులు మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. తెలుగు సబ్జెక్టులో కూడా కొంత లోటుపాట్లు జరిగాయి. అలాగే రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి ఇబ్బందులు తలెత్తాయి. ఇలాంటి అభ్యంతరాలన్నింటినీ మెన్షన్ చేస్తూ వాళ్ళు పిటిషన్లు దాఖలు చేసి వాళ్ళ తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించారు. మూల్యాంకనంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, మూల్యాంకనం సందర్భంలో ఎవరైతే అర్హులు కాని వాళ్ళందరూ కూడా మూల్యాంకనం దాంట్లో పాల్గొన్నారు అనేటువంటి అభ్యంతరాలను వాళ్ళు ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. ముందు సింగిల్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ కొన్ని ఇబ్బందులు తలెత్తిన తర్వాత డివిజన్ బెంచ్ కి వెళ్లింది. డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లింది. మళ్లీ సింగిల్ బెంచ్ దగ్గరికి ఆ విచారణ అన్నది వచ్చింది. 4-5 దఫాలుగా విచారణ జరిపి వాదనలు విన్నటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇవాళ దీనికి సంబంధించినటువంటి నిర్ణయం వెల్లడించింది. ఎవరైతే అభ్యర్థులు మెరిట్ లిస్టులో రానటువంటి వారు ఉన్నారో వాళ్లకు నిజంగా ఊరట కలిగించేటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కానీ అందులో అనేక రకమైనటువంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయనేటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి అంశం పైన టీజీపీఎస్సీ తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోలేదన్నారు. తాము సక్రమంగా పారదర్శకంగా ఎగ్జామ్స్ ను నిర్వహించారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మొదట మాత్రం మెరిట్ లిస్ట్ ఏదైతే జాబితాను ప్రకటించారో దాన్ని మాత్రం పూర్తిగా సెటిసైడ్ చేసింది, దాన్ని రద్దు చేసింది. మళ్లీ మెయిన్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ జరపాలి. రీవాల్యుయేషన్ లో కూడా మళ్లీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా మళ్లీ 8 నెలలలోపు ఆ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. కాబట్టి మరి దీనికి సంబంధించి ఏ రకంగా టీజీపీఎస్ ముందుకు శర్మ ఒక క్లారిటీ అంటే ఇప్పుడు ఉన్న వాటిని రీవాల్యుయేషన్ చేయాలి అని అందా లేదంటే మొత్తానికి రద్దు చేసి ఏ విధంగా డివిజన్ బెంచ్ ముందు ఉంచుతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. శర్మ క్లారిటీ ఇప్పుడు మీరు చెప్పినట్టు రీవాల్యుయేషన్ చేయాలి అని చెప్పిందా లేదంటే మొత్తానికే మెరిట్ లిస్ట్ ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిందా?
గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసింది హైకోర్టు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్ష రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు కొందరు అభ్యర్థులు. గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.